రామ్నాథ్ గారు చెప్పండి, ఎవరు నిజం చెప్తున్నట్లు? కవిత నిజం చెప్తున్నట్లా, లేక ఎల్లో మీడియా నిజం చెప్తున్నట్లా? వాళ్ళు అయినా కూడా మీరు ఆ వ్యాఖ్యలు చూస్తే నాకైతే అంత గట్టిగా ఎల్లో మీడియాని తిట్టినట్టు లేకపోతే నిరసన చెప్తారని కూడా చెప్పొచ్చు అని కూడా నేను అన్నారు. కానీ మరి అట్లాంటి ఏం జరిగినాయో లేదో తెలీదు, నాకైతే కనపడలేదు. మీరేమనుకుంటున్నారు? కవిత గారి ఈ యాంగిల్ కరెక్టా, ఎల్లో మీడియా కరెక్టా? కొమిడియన్ గారు, ఆంధ్రజ్యోతి పత్రికకైతే ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది ఒక విషయంలో. అదేంటంటే, నేను మా నాన్న మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, నేను మా అన్న మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, మీ సహకారం కావాలంటే అదే పని, మహాభాగ్యం, రండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రాప్ లో ఏమన్నా కవిత గారు ఇరుక్కున్నారా? నాకు తెలియకుండానే కథనాలు రాస్తారా అని అంటున్నారు. కానీ ఇదంతా ఎక్కడ మొదలైంది? ఆమె అనేక మార్లు అమెరికా వెళ్లారు, అనేక సార్లు ఎయిర్పోర్ట్ లో దిగారు. కానీ ఎప్పుడు రాని వాళ్ళు మొన్న హఠాత్తుగా ప్లకార్డులు తీసుకొని సీఎం సీఎం అని ఎందుకు వచ్చారు? ఆ రోజే అనాల్సింది, నాకు చెప్పొచ్చారా, ఎవరు చెప్పారు ఒక సీఎం అని, ప్లకార్డులు తెమ్మని ఎవరు చెప్పారు అని అంటే అయిపోయింది. మళ్ళీ వాళ్ళ నాన్నకు లేఖ రాశారు. ఒక గమనించాల్సింది ఏంటంటే, మొన్నటి వరకు ఒక మహిళా నాయకురాలను ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రిక ఈమె దెబ్బకు మొత్తం వాళ్ళ అన్న పార్టీ లేచిపోద్ది, అసలు ఉండదు, కుదేలైపోద్ది అని ఎంకరేజ్ చేశారు. కరెక్ట్ గా ఎప్పుడైతే కవిత గారి అంశం తెరపైకి వచ్చిందో, ఆమెకు ఓపిక లేదు, సహనం లేదు. ఏపీలో ఫెయిల్ అయ్యారు, తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు. కానీ కవిత అలా కాదు, రూట్ లెవెల్లో కార్యకర్తల వరకు ఈమెకు సంబంధాలు ఉన్నాయి, ఈమె మరో లెవెల్ లీడరు అని చెప్పి మళ్ళీ ఆమెను మునగ చెట్లు ఎక్కిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఇంకా డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ పార్టీలు చీలికలు తేవడమో, అల్లరి పాలు చేయడమో అదంతా అయిపోయింది. ఇంకా వీళ్ళతో మైలేజ్ రాదనుకున్నప్పుడు హఠాత్తుగా వీళ్ళని కింద పడేస్తారు. కవిత గారు షర్మిల గారిని చూసుకొని అర్థం చేసుకోవాలి, ఆంధ్రజ్యోతి టాక్టిక్స్ ఎలా ఉంటాయి, ఈ ట్రాప్ లో మనం పడచ్చా లేదా అన్నది. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, కేసీఆర్ గారు ఉన్నారు, ఆ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఉండగానే వారసత్వంలో నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని బ్లాక్ మెయిల్ చేయడానికి కవిత గారు ప్రయత్నించినా, ఆమె ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్ళినా ఆమెకు నష్టమే ఉంటుంది, కానీ లాభం ఉండదు. ఇవాళ రాసిన దాని ప్రకారం 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తాను, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి అని అనిపించుకుని, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే అనిపించుకున్నాడు అనుకోండి. ఈ మంత్రి పదవి నిజంగా అడుగుంటారా? అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది కరెక్ట్ అనుకోవాలా, కవిత చెప్పేది నిజం అనుకోవాలా? ఇప్పుడు ఆమె ఖండిస్తున్న విధానం అంత షార్ప్ గా లేదు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు అలా రాయండి, నేను ఇలా ఖండిస్తూ ఉంటాను అని ఈ రోజు మళ్ళా రాశారు. ఈ రోజు నిన్న ఆమె ఖండించిన తర్వాత ఈ రోజు 6 తెస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి పిసిసి వాళ్ళ లెవెల్లో అడుగుతోంది, మేము చర్చలు జరుపుతున్నారు. మరి ఈ రోజు ఏమన్నా డిఫర్మేషన్ షూట్ వేయాలి కదా, అలా వేయడం లేదు, ఊరికనే ఖండిస్తూ ఉన్నారంటే ఇదంతా ఆమె అయితే తనని ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొమిడియన్ గారు కరెక్ట్. ఆ లేఖలోని అంశాలు కూడా బయటపడటం పట్ల ఆవిడ చాలా ఆసక్తి ఉందనే విషయం ఆవిడ మాట్లాడిన తీరుని బట్టి, ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది.